శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసుల వారికి నమస్కారం. అష్టాదశ పురాణాలు మనకు అందించారు ఆయన. బ్రహ్మ యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవించినటువంటి వశిష్ఠ మహర్షికి అరుంధతీదేవికి జన్మించిన మహానుభావుడు శక్తి మహాముని. ఆయనకు ఆయన భార్య అదృశ్యంతీదేవికి జన్మించినవాడు పరాశర మహర్షి. ఆయనకు ఆయన భార్య కాళి అనేటువంటి ఆవిడకు జన్మించిన మహానుభావుడు కృష్ణద్వైపాయనుడు. శుక పరబ్రహ్మ యొక్క తండ్రి. అటువంటి వ్యాసుల వారికి నమస్కారం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వేదశాస్త్ర ఇతిహాసాలన్నిటికీ కూడా నిలయమైనవాడు అపర శంకరుడు. లోకానికి ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కలిగించినవాడు శంకర భగవత్పాదుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరనారాయణ మహర్షులకు వ్యాసుల వారికి సరస్వతీదేవికి నమస్కారం చేసి జయము అనబడేటటువంటి అష్టాదశ పురాణాల్లో ప్రసిద్ధమైన శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి అందరికీ కూడా సమాహ్వానం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కరించబడినటువంటి సంస్కృత భాష వాక్కు మాత్రమే అలంకారము, మిగిలినవి అలంకారాలు కావు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల యొక్క సారాంశాన్ని వ్యాసుల వారు 2 మాటల్లో చెప్పారు. ఒక శ్లోకపాదంలో వివరించారు ఆయన. పరోపకార పుణ్యాయ, ఇతరులకు సహాయం చేయండి, పుణ్యం పొందండి. పాపాయ పరపీడనం, ఇతరులను బాధిస్తారో పాపాన్ని పొందుతారు, తత్ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తారు.
పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. సంస్కృత వాంగ్మయానికి వ్యాకరణాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు పాణిని మహర్షికి, దానికి వ్యాఖ్యానం రాసిన పతంజలి మహర్షికి, ఈ రెండిటిని సమన్వయించి సరళమైన సంస్కృత వాక్యాలు మనకు అందించిన వరరుచి మహామునికి, ఆ ముగ్గురికి కూడా నమస్కారం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామః సనగాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. అక్షర సమామ్నాయాన్ని చతుర్దశ మాహేశ్వర సూత్రాల్లో అందించినటువంటి నటరాజస్వామికి నమస్కారం. ఇంకా మార్కండేయ మహాపురాణంలో మహర్షి మార్కండేయుడు చెప్పినటువంటి సూక్తులన్నీ కూడా మనం ఎన్నో సుభాషితాలు, మంచి మాటలు వింటున్నాం. ఇలాంటి పురాణాల ప్రసక్తి స్మరించడం వల్ల, ఆ 18 పురాణాలు స్మరించడం వల్ల అశేషమైన విశేషమైన పుణ్యం లభిస్తుందని వ్యాసుల వారు మార్కండేయ మహాపురాణ పీఠికలో మనకి తెలియజేశారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మకారంతో ప్రారంభమయ్యే పురాణాలు మత్స్యపురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో ప్రారంభమైనవి 2 పురాణాలు, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం బకార రకారములు బ్రకారంతో ప్రారంభమయ్యే పురాణాలు 3 ఉన్నాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం వకారంతో ప్రారంభమైన పురాణాలు 4 ఉన్నాయి. వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. ఇంకా మిగిలిన 7 పురాణాలు అనాపలింగ కూస్కాని, అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఆ అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. అనంతర కథాంశే అదర్కస్య నిర్వేదనం ఉద్దిశ్య హ్యః కార్యక్రమే కించిద్ విషయమధీతం. తరువాత కార్యక్రమంలో అదర్కుడి యొక్క వైరాగ్య స్థితిని గురించి నిన్నటి కథాంశం కొంత తెలుసుకుందాం. నిన్నటి రోజున అద్య అదర్కస్య వైరాగ్య ఫలితం సద్గురు సందర్శనం చ అధ్యేతవ్యం. ఇవాళ అదర్కుడు పొందిన వైరాగ్యానికి ఫలితంగా సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురించి తెలుసుకుందాం. గుశబ్దస్త్వంధకారస్య దృశబ్దస్తన్నిరోధకః
అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని శాస్త్రం చెబుతోంది. గు అనే అక్షరానికి అజ్ఞానం అనే అంధకారం అని, రు అనే అక్షరానికి తొలగించేవాడు అని అర్థం. అంధకార నిరోధత్వాత్ చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలగజేసేవాడు. గురురిత్యభిధీయతే. అటువంటి వాళ్ళు అందరూ కూడా బోధ గురువులు. భగవాన్ సత్యసాయిబాబా వారు గురువులు రెండు రకాలని చెప్పారు. ఒకరు బాధ గురువులు, రెండోవారు బోధ గురువులు. బోధ గురువులు లభించడం చాలా కష్టం. బాధ గురువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కనిపిస్తుంటారు, ఎక్కడ దర్శించాలనుకుంటే అక్కడ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ సంఖ్య ఎక్కువ, బాధ గురువుల సంఖ్య. బోధ గురువుల సంఖ్య చాలా 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 తక్కువ. అలాంటి మహాపురుష సందర్శనం ఇప్పుడు అలర్కుడికి కలుగబోతోంది. విపత్కరమైన పరిస్థితి ఎదురైంది, నిర్వేదం కలిగింది. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. కాశీరాజు సుబాహువుడు దాన్ని ఆక్రమించాడు. తను వనానికి బయలుదేరాడు. పరిశ్రాంతంగా ఒక ఔదుంబర వృక్ష ఛాయలో కూర్చున్నాడు అడవిలో. ఔదుంబర వృక్ష స్థానం గురుస్థానం. దత్తాత్రేయ స్వామి వారు ఔదుంబర వృక్ష ఛాయలోనే ఉపదేశం చేసేవారు. ఆయన అక్కడే తపస్సు చేశారు. అందుచేత ఔదుంబర వృక్షానికి గురుస్థానం కలిగింది. ఆ వృక్ష ఛాయలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. కిం కర్తవ్యం అతః పరం, ఇక ముందు చేయవలసిన పని ఏమిటి? తల్లి చెప్పింది, మదాలసాదేవి, నీకు సమస్య ఏర్పడినప్పుడు, కష్టం కలిగినప్పుడు నువ్వు ధరించిన అంగుళీయకం ఒకసారి తెరిచి చూడు. నవరత్నాంగుళీయక పైభాగాన్ని ఒక్కసారి తీసి లోపల చూసినట్లయితే నీకు అందులో మార్గదర్శన సూత్రం కనిపిస్తుంది. అది నీకు పరిష్కారాన్ని సూచిస్తుంది అని చెప్పింది తల్లి వెళ్ళేటప్పుడు. తథైవ కురు అన్నాడు తండ్రి కూడా, అలాగే చెయ్యి అన్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చి అలర్కుడు ఆ అంగుళీయకాన్ని తెరిచాడు. ఆ అంగుళీయకం లోపల కనిపించిన మార్గదర్శక సూత్రం ఒక మంత్రం. దాని గురించి మనం ఇంతకుముందు అధ్యయనం చేశాం, మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. అది దత్తగాయత్రి మంత్రం. దత్తగాయత్రి మంత్రం. నా గాయత్ర్యా పరం మంత్రం, నా మాతుః పరదైవతం. ఇద్దరి అనుగ్రహం పొందినవాడు అలర్కుడు. గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మంత్రంతో సమానమైనది మరొకటి లేదు. కన్నతల్లి నియమించిన దైవం మరొకటి లేదు. కన్నతల్లి మదాలసాదేవి యొక్క అనుగ్రహం పొందాడు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్లుగా చేసి గాయత్రి ఛందస్సులో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి మంత్రాన్ని దర్శించగలిగాడు. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. అది అక్కడ ఉన్నది. దత్త, ఆత్రేయ,
విద్మహే. అత్రి కుమారుడు, శ్రీ మహావిష్ణువు చేత దత్తమైన శక్తి గలవాడు కనుక దత్తాత్రేయ. దత్తాత్రేయాయ విద్మహే, ఆయన సమర్థ సద్గురువు అని తెలుసుకున్నాను. అత్రిపుత్రాయ ధీమహి, ఆయన అత్రి మహర్షి యొక్క కుమారుడు. తన్నో దత్త ప్రచోదయాత్, అటువంటి ఆ స్వామి, ఆ సద్గురువు నహా బుద్ధిం ప్రచోదయాత్, మా బుద్ధిని వికసింపజేయుగాక. ఆ మంత్రం దర్శించాడు. ఆ వృక్షఛాయలోనే తదేక ధ్యానంతో స్వామివారిని జపం చేయడం మొదలుపెట్టాడు. అక్షర లక్షలు చేసేటండి జపం. ఏ మంత్రమైనా సరే అక్షర లక్షల సంఖ్యతో జపించినట్లయితే జపతో నాస్తి పాతకం, సమస్త పాపాలు పరిహారం అవుతాయని శాస్త్రం చెబుతోంది. మౌనేన కలహో నాస్తి, జపతో నాస్తి పాతకం. మౌనేన కలహ నాస్తి, మౌనంగా ఉంటే కలహం ఉండదు. ఎదుటి వ్యక్తి ఎన్ని మాట్లాడినా, నిందించినా, ప్రస్తుతించినా రెండిటిని సమానంగా స్వీకరిస్తూ, నిందించడంతో కృంగిపోకుండా, స్తుతించడంతో పొంగిపోకుండా, స్థితప్రజ్ఞత్వంతో ఉన్నవాడు నిజమైన ముని. అందుచేతనే మౌనేనా అని చెప్పింది. మౌనం అస్యాస్థితి ముని, ఆ స్థితిలో ఉన్నాడు అదర్కుడు. మౌనేన కలహో నాస్తి, ఆ స్థితిలో ఉన్నప్పుడు కలహం ఉండదు. రెండు చేతులు కలిసినప్పుడు కదా శబ్దం వచ్చేది. లేనప్పుడు శబ్దం రాదు. అందుచేత మౌనం ఉత్తమమైన సాధనం. మహాత్ముడు ప్రతి ఆదివారం కూడా మౌనంగా ఉండేవాట. ఇప్పటికీ కొంతమంది వారంలో ఒకరోజు మౌనవ్రతం, వ్రతం అంటే నియమం, మౌనాన్ని ఆ రోజంతా నియమంగా పాటించి వాళ్ళు ఆ మానసిక శారీరక ఆరోగ్య స్థితిని చక్కబరుచుకుంటారు. అంచేత మౌనం చాలా గొప్పది. మౌనేన కలహో నాస్తి, జపతో నాస్తి పాతకం. మంత్రజపం చేయడం వల్ల పాప పరిహారం అవుతుంది. ఇప్పుడు అదర్కుడు చేస్తున్న పని అదే. నాస్తి అంటే లేదు. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేయాలి. అప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది. అంటే ఆ మంత్రానికి అధిదేవత ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఆ స్వామి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఈ మంత్రంలో? దత్తాత్రేయాయ విద్మహే 8 అక్షరాలు. అత్రిపుత్రాయ ధీమహి 8 అక్షరాలు. తన్నో దత్త ప్రచోదయాత్ 8, 24 అక్షరాలు. అంటే 24 లక్షల జపం చేయాలి. చేశాడు అదర్కుడు. ఇరవై 24 లక్షల
పర్యాయాలు దత్తగాయత్రి మంత్రం చేశాడట. గురు దర్శనం లభించింది. ఆర్తితో చేసినట్లయితే తప్పనిసరిగా సిద్ధి కలుగుతుంది. మనస్ఫూర్తిగా చేయాలి. మనస్సులో ఆ స్వామిని ప్రతిష్ఠించుకోవాలి. ఆజ్ఞాచక్ర స్థానంలో జ్యోతిస్వరూపంగా ఆయన్ని ధ్యానించాలి. పెదవులతో నెమ్మదిగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి, లేదా మౌనంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మౌనస్థితిలో ఉన్నాడు కనుక, అదర్కుడు మౌనిగా ఉన్నాడు కనుక మౌనంగానే చేస్తున్నాడు. అందుచేత అతనికి సిద్ధి కలిగింది. అనంతర కార్యక్రమ కథం భవతి ఇది శ్వః అధ్యయనం కరవామహై. తర్వాత పరిస్థితి ఏమిటనేది రేపు కార్యక్రమంలో తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం. ఓం అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అథనాః సథనాః సంతు జీవంతు శరదాం శతం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.